అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధన్సీ ఫుడ్స్. ఈరోజు చపాతీస్లోకి రోటీస్లోకి చనా మసాలా కర్రీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు తెల్ల శనగలను తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టుకోండి. ఇవి నానడానికి 8 నుంచి 9 గంటల సమయం కావాలి. ఇలా నానబెట్టిన శనగల్ని దానిలో ఉన్న వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకోండి. దానిలో ఉన్న వాటర్ సపరేట్ చేయకండి. ఇంకొంచెం వాటర్ అవసరము అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కుక్కర్కి మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. శనగలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత దీనికి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేయండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 జాపత్రి, 3 యాలకులు, 3 లవంగాలు, అర టీ స్పూన్ దాకా షాజీరా వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు ముక్కలుగా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిపోయాక పూర్తిగా చల్లారనిచ్చి వీటిని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిపోయాక దీనిలో 3 టొమాటోస్ని ఫైన్గా గ్రైండ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ పేస్ట్ అంతా మగ్గిపోయి దీనిలోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, తర్వాత దీనిలో 2 టీ స్పూన్స్ కారం, 4 పచ్చిమిర్చి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. వీటన్నిటిని కలుపుకున్నాక మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న చనా మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాల్లోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకుందాం. శనగల్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసి ఓన్లీ శనగలు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో మనకి శనగల్లో మిగిలిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, శనగల్లో ఉన్న వాటర్ లేకపోతే. తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ అండి, మ్యాంగో పౌడర్ వేసుకోండి. లేదా కూర అయిపోయాక లాస్ట్లో నిమ్మరసం పిండుకోండి. ఇలా వేసేసుకొని దీనికి మూత పెట్టుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి కనపడుతూ ఉంటుందండి. ఇంతే అండి, మన శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా చపాతీస్లో కానీ రోటీస్లో కానీ సర్వ్ చేసేసుకోండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్సీ ఫుడ్స్.